పునరుద్ధరించాలి. అట్లాగే కేశప్ లింక్ రోడ్ నుంచి పొగరపల్లి దాకా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడానికి చర్యలు చేపట్టాలి. అట్లాగే బస్టాండ్ నుండి కొత్తపై దాకా డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలి. అక్కడి నుండి మారంగుడ్డ గుడి దగ్గర నుంచి బస్టాండ్లోకి డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. చాలా వర్షం వస్తే, చిన్నపాటి వర్షం వస్తే కూడా చాలా సమస్యలు ఏర్పడుతుంది ఊళ్ళో. ఆ దావులపై ఉపయోగం లేకుండా ఈ దావులు వచ్చే పరిస్థితి వస్తుంది చిన్నపాటి వర్షం పడ్డా కూడా. అట్లాగే అరచనవాడ మారమ్మగూడ దగ్గర నుంచి దాదాపుగా అరచనవాడ శ్మశానం దాకా ఆ డ్రైనేజ్లోనే తాగునీటి కొలాయిపోతూ ఉంది. దాన్ని రెండు మిక్స్ చేసి అరచనవాడలో తాగునీళ్ళు తాగుతూ ఉన్నారు. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. అది వెంటనే చేయాలి. అది ఎంతలే మామూలుగా ఏదో ట్రాక్టర్ అదే ఇది పోతే పైప్ లైన్ పాడైపోతుంది, ఆడ నీళ్ళు కలుషితమవుతుంది. అట్లాగే పొగరపల్లి నుండి పెద్దపల్లి గల్లమ్మ గుడి మీదుగా కేజెప్ బసవన్ గుడి నుండి గుడిపల్లి రోడ్డు కూడా చేసినారు. మట్టి రోడ్